విషయమై ఏ విషయంలోనూ కూడా తప్పిపోకుండెను అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవునికి ఎలాంటి వారు కావాలంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువారు కావాలి. ఎలాంటి వారు కావాలండి? మరలా వారి జీవితాలలో వాటికి స్థానము లేనటువంటి వారు కావాలి. మరి మనము ఈరోజు ఒప్పేసుకుని ప్రభు బల్ల తీసుకుని మరలా నెల వరకు ఇష్టానుసారంగా జీవించవచ్చు అంటారా? మరలా ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఎలాగ దేవుడు క్షమాపణ అడుగుతాం కదా, ఎలాగ దేవుడు క్షమించేస్తాడు కదా, ఇక నెల వరకు గొడవ లేదు అనుకునే వాళ్ళు కావాలంటారా? జాగ్రత్త. ఆయన రోషం కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు అండి ఆయన? రోషం కలిగిన దేవుడు. కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా అట్లా అనరాదు. అలాగే అనండనుందా? కృప విస్తరించవలనని పాపము యందు నిలిచి ఉందుమా అట్లు అనరాదు. కృప ఉంది కదా అని, ప్రేమ ఉంది కదా అని, నిర్లక్ష్యం ఉంది కదా అని మనము దేవుని సన్నిధిలో ఏ రీతిగా పడితే ఆ రీతిగా జీవించి